హే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే నేను పచ్చి బొప్పాయితో అయితే ఈ పప్పాయ కోఫ్తా కర్రీ ఇంకా పప్పాయ హల్వా చేస్తున్నానండి. నిజంగా రెండు రెసిపీస్ చాలా హెల్దీ ఇంకా చాలా టేస్టీగా కూడా వచ్చాయి. ఇంకా పచ్చి బొప్పాయిలో చాలా విటమిన్స్, మినరల్స్ ఉంటాయండి. మీరు ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే నేను ఒక పెద్ద పపాయాని అయితే తీసుకున్నాను. దాన్ని అయితే స్కిన్ తీసేసి ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని అయితే తురిమేసుకుంటున్నాను. ఇదైతే నాకు కర్రీకి హల్వాకి అయితే పర్ఫెక్ట్ సరిపోయిందండి. మాకైతే సరిపోయింది. ఇంకా ఇలా తురుముకున్నాను కదా, కర్రీ కోసం సగం తీసుకుని సగం అయితే నేను హల్వా కోసం అయితే ఉంచుకున్నాను. ఎప్పుడైతే హల్వాది సైడ్కి పెట్టేసి ఇప్పుడైతే కర్రీ దాంట్లో కొంచెం సాల్ట్ వేసి అయితే ఇలా మూత పెట్టి కాసేపు సైడ్కి పెట్టేశాను. ఇంకా 15 మినిట్స్ తర్వాత అయితే ఇలా మొత్తం వాటర్ అంతా పిండేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. వాటర్ పాడబోవాల్సిన అవసరం లేదండి. ఈ వాటర్ కూడా యూజ్ అవుతుంది. మనం గ్రేవీలో పోసుకోవాలి. ఇంకా ఇప్పుడు మనం పిండుకున్న దాంట్లో అయితే పసుపు, కారం, గరం మసాలా, ధనియా పౌడర్, కొన్ని ఓమా వేసి మంచిగా కలిపేసుకోవాలి. ఇందులో శనగపిండి వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ కూడా సరిపడా వేసుకొని దీన్ని బాగా కలిపేసుకొని ఉండలు వచ్చేంత విధంగా చూసుకోవాలి. లూజ్గా ఉండనివ్వద్దు, ఇలా ఉండాలి. అన్నీ ఒకసారి ఉండలు చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఒక్కొక్కటిగా వేసుకొని దోరగా వేయించుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లోనే మంచిగా ఉడికించుకోవాలి. అది లోపు అయితే ఆనియన్, టమాటా, ఇంకొక 3 ఇలాచి, ఒక 3 జీడిపప్పు అయితే వేసి దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. పేస్ట్ అయితే రెడీ చేసుకున్న ఎప్పుడైతే ఇవి మంచిగా ఫ్రై అయిపోయాయి. అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా మనం అయితే కర్రీ చేసుకోవాలి. ఇప్పుడైతే కర్రీ కోసం అదే ఆయిల్ 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇది మంచిగా వేడైన తర్వాత హోల్ గరం మసాలా వేసుకుంటున్నానండి. హోల్ గరం మసాలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మిక్స్ చేసుకున్న పేస్ట్ అంతా ఇందులో వేసుకొని బాగా కలిపేసుకోవాలి. మంచి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కాసేపు మూత పెట్టి మగ్గినాక అందులో పసుపు వేసి బాగా కలిపేసి ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ వేసి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడైతే దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిపోయి మూకుడు కంటుకోకుండా వచ్చినప్పుడైతే ఇందులో మనం పిండుకున్న వాటర్, ఇంకా కొన్ని వాటర్ మన గ్రేవీకి సరిపడా వాటర్ వేసి దీన్ని బాగా కలిపేసుకోవాలి. దీన్ని బాగా కలిపేసి ఒక ఉడికే వరకు చూడాలి. అంటే బాయిలింగ్ వచ్చేంత వరకు చూడండి. బాగా బాయిల్డ్ అవుతుంది కదా. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకొని ఇంకా మనం తయారు చేసుకున్న కోఫ్తాలను అయితే ఇందులో వేసేసుకోవాలి. కోఫ్తాలు వేసిన తర్వాత అయితే అటు ఇటుగా పిచ్చిగా కలిపొద్దండి. అన్నీ విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నెమ్మదిగా కలిపేసుకొని ఇంకా 5 to 10 మినిట్స్ అయితే లో టు మీడియం ఫ్లేమ్లో దీన్ని మగ్గించుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుందండి. రోటీ, చపాతీ, పూరీలోకి, రైస్లోకి నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. హెల్దీ కూడా, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు లాస్ట్లో అయితే కొంచెం గరం మసాలా, ఇంకా కొంచెం ధనియా పౌడర్ వేసి కొంచెం సాల్ట్ సరిపడా వేసుకున్న తర్వాత నేను 1 స్పూన్ షుగర్ కూడా వేసానండి. ఆ తర్వాత కొంచెం నెయ్యి వేసి ఒకసారి కలిపేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే హల్వా కోసం అయితే నేను ఒక ప్యాన్లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటున్నాను. జీడిపప్పు, బాదం పప్పు. మీరు కావాలంటే ఇక్కడ కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. ఇది ఫ్రై అయిన తర్వాత తీసేసి అదే ముకుల్లో ఇంకా నేనైతే పపాయ తురుము వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత కాచి చల్లార్చిన పాలు, నేనైతే మీగడ పాలు పోస్తున్నాను. మీగడ పాలు వల్ల అయితే ఇది కోవా వేసినట్టుగా స్ట్రక్చర్, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కోవాలాగా అనిపిస్తుంది అన్నట్టు. అందుకే మీగడ పాలు అయితే పోసుకోవాలి. దీన్ని బాగా కలిపేసి అది దగ్గరకు వచ్చిన తర్వాత అయితే సరిపడా షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసి ఇంకా ఈ షుగర్ అంతా మెల్ట్ అయిపోయి అంతా హల్వా అంతా దగ్గరకు వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇది కొంచెం దగ్గరకు వచ్చింది కదా, ఇంకాసేపు కలుపుకోవాలి. ఇది కలిపేసి ఆ తర్వాత ఇలాచీని అయితే వేసుకుంటున్నాను. ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలిపేసి లాస్ట్లో ఇంకా వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని 5 to 10 మినిట్స్ అయితే
మగ్గించుకోవాలి. ఇది మగ్గిన తర్వాత అయితే ఒక ప్లేట్లో తీసుకుంటే మన హల్వా రెడీ అయిపోతుందండి. నిజంగా టేస్ట్ అయితే రెండు రెసిపీస్ చాలా బాగున్నాయండి. ఈ రెండు రెసిపీస్ కనుక మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా హెల్దీ కూడా అండి. ఇది పిల్లలు అయితే కనిపెట్టలేరు, క్యారెట్ హల్వా అనుకొని తినేస్తారు. మనం పప్పాయ అని చెప్పే వరకు ఎవరైతే దీన్ని అసలు గుర్తుపట్టలేరండి, అంత టేస్టీగా ఉంది. సొరకాయ హల్వా కూడా ఇలాగే చేసుకోవచ్చు. ఇంకో వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.